అధ్యాయము 9 క్వార్టర్ మాస్టర్ చిట్టా గవర్నర్ కార్యాలయం. డానియల్ తలుపు తట్టకుండానే గవర్నర్ స్టడీ రూంలోకి వెళ్ళాడు. అతని ముఖం గంభీరంగా ఉంది. లార్డ్ క్లిఫ్టన్ తన డెస్క్ నుండి పైకి చూసి ఉలిక్కిపడ్డాడు. డానియల్, దీని అర్థమేమిటి? దొంగను పట్టుకున్నారా? దొంగ లేడు మైలార్డ్. డానియల్ తన అరచేతులను మహోగనీ డెస్కుపై పెడుతూ అన్నాడు. మరియు దెయ్యం లేదు. మనం అంతకంటే చల్లని దానితో వ్యవహరిస్తున్నాము. మీరేం మాట్లాడుతున్నారు? కంప్రెస్డ్ నైట్రోజన్, డానియల్ మెల్లగా అన్నాడు. పారిశ్రామిక వాయువు. దొంగలను చంపింది అదే. మీ కొడుకును చంపింది అదే. క్లిఫ్టన్ ముఖం పాలిపోయింది. అతను నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. నైట్రోజనా? అది భారీ యంత్రాల కోసం వాడతారు. ఇంజన్లను చల్లబరచడానికి. అది ఆయుధం కాదు. మూసి ఉన్న గదిలో ఆక్సిజన్ను తొలగించడానికి దానిని ఉపయోగిస్తే అది ఆయుధమే, డానియల్ అన్నాడు. ఇది నిశ్శబ్ద మరణశిక్ష. మరియు ఇది సైనిక జిల్లా కాబట్టి దీన్ని చెయ్యడానికి కావలసిన సరుకు ఎవరి దగ్గర ఉందో నాకు ఖచ్చితంగా తెలుసు. క్లిఫ్టన్ గట్టిగా మింగాడు. అతను తన డెస్కుపై ఉన్న ఇత్తడి గంటను మోగించాడు. కల్నల్ హాలోవేను వెంటనే పిలవండి. కమాండర్. నిమిషాల తర్వాత గట్టి మీసాలు మరియు ఛాతీ నిండా పతకాలున్న ఒక వ్యక్తి గదిలోకి ప్రవేశించాడు. అతను షార్ప్గా సెల్యూట్ చేశాడు. నన్ను పిలిచారా గవర్నర్? కల్నల్, మనం పారిశ్రామిక స్టోర్లను తనిఖీ చెయ్యాలి. ముఖ్యంగా వాహన నిర్వహణ కోసం ఉపయోగించే నైట్రోజన్ సిలిండర్లను. కల్నల్ కోపంగా చూశాడు. అది సైనిక జాబితా. ఒక సివిలియన్ డిటెక్టివ్కు ఎటువంటి సంబంధం? నా కొడుకు దానితోనే హత్య చేయబడ్డాడు హాలోవే. క్లిఫ్టన్ డెస్కుపై చెయ్యిని బలంగా కొడుతూ అరిచాడు. కల్నల్ ఉలిక్కిపడ్డాడు. అతని ముఖం నుండి అహంకారం మాయమైంది. నాకు అర్థమైంది. నన్ను క్షమించండి మైలార్డ్. నిర్వహణ డిపోను ఎవరు పర్యవేక్షిస్తారు? డానియల్ అడిగాడు. లెఫ్టినెంట్ ఆల్బర్ట్ స్టెర్లింగ్, హాలోవే బదిలిచ్చాడు. అతను క్వార్టర్ మాస్టర్. కంప్రెస్డ్ గ్యాస్ మరియు ఇంధనాలన్నీ అతనే పర్యవేక్షిస్తాడు. నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళండి, డానియల్ ఆదేశించాడు. ఇప్పుడే. డిపో. సైనిక బ్యారక్కులకు ప్రయాణం నిశ్శబ్దంగా సాగింది. వారక్కడికి చేరుకున్నప్పుడు కల్నల్ హాలోవే వారిని కాంపౌండ్ చివర ఉన్న ముడతలు పెట్టిన ఇనుప గిడ్డాంగికి తీసుకువెళ్లాడు. లోపల గాలిలో గ్రీజ్ మరియు రబ్బరు వాసన ఉంది. టైర్లు ఎత్తుగా పేర్చబడి ఉన్నాయి. మరియు వెనుక, వైర్ కంచె వెనుక గ్యాస్ నిల్వ ఉంది. పొడవైన బూడిదరంగు మెటల్ సిలిండర్లు వరుసగా ఉన్నాయి. ఒక యువ కంగారుపడ్డ అధికారి లేచి నిలబడ్డాడు. కల్నల్, గవర్నర్. లెఫ్టినెంట్ స్టెర్లింగ్, గద్దించాడు హాలోవే. బోనును తెరవండి. మేము ఆకస్మిక తనిఖీ చేస్తున్నాము. స్టెర్లింగ్ చేతులు కొంచెం వణుకుతున్నప్పుడు అతను తాళాలతో తడబడ్డాడు. అతను గేటును అన్లాక్ చేశాడు. మరియు డానియల్ లోపలికి అడుగుపెట్టాడు. ఈ గ్యాస్ ఏం చేస్తుందో మీకు తెలుసా లెఫ్టినెంట్? డానియల్ చల్లని మెటల్ ట్యాంకును తడుపుతూ అడిగాడు. తెలుసు సార్, స్టెర్లింగ్ బదులిచ్చాడు. అతని నుదుటిపై చెమట పట్టింది. మేము దీనిని న్యూమాటిక్ టైర్లు మరియు ఆర్టిలరీని చల్లబరచడానికి ఉపయోగిస్తాము. ఇది స్థానిక సరుకు. స్టాక్లో ఎన్ని ఉన్నాయి? డానియల్ అడిగాడు. స్టెర్లింగ్ ఒక మందపాటి లెడ్జర్ను తెరిచాడు. లాగ్ల ప్రకారం మా దగ్గర 50 నిండు సిలిండర్లు ఉన్నాయి. ఏవీ బయటకు వెళ్లలేదు. డానియల్ కుప్పవైపు చూశాడు. అతను వాటిని లెక్కించాడు. 1 వరుస, 2 వరుసలు, 3 వరుసలు. అతను మళ్లీ లెక్కించాడు. 50, డానియల్ అన్నాడు. అతను వాల్వులను చూచాడు. అవి గట్టిగా సీల్ చేయబడి ఉన్నాయి. అతను నేలమీద ఉన్న దుమ్మును చూచాడు. అది కదిలించినట్టు లేదు. ప్రతిష్టంభన. చూశారా? కల్నల్ హాలోవే చేతులు కట్టుకున్నాడు. 50 సిలిండర్లు లెక్కకు సరిపోయాయి. మీ సిద్ధాంతంలో ప్రభూయిష్టంగా ఉంది డిటెక్టివ్. మా స్టాక్ పూర్తిగా సురక్షితం. డానియల్ బ్యారెల్ వైపు చూశాడు. అతనికి తలనొప్పి వస్తున్నట్లు అనిపించింది. కోటలో సిలిండర్లను అతను తన కళ్లతో చూశాడు. వీటిలాగే ఉన్నాయి. కానీ మిలిటరీ స్టాక్ నిండుగా ఉంది. మీరు ఈ గ్యాస్ గురించి ఎందుకు అడుగుతున్నారు డిటెక్టివ్? స్టెర్లింగ్ అడిగాడు. అతని గొంతు కొంచెం వణుకుతోంది. కేవలం సాధారణ విచారణ. డానియల్ తన అసహనాన్ని దాచుకుంటూ అబద్ధం చెప్పాడు. మీ సహకారానికి ధన్యవాదాలు. అనుమానం. వారు కారు వైపు తిరిగి నడుస్తోండగా డానియల్ మనసు వేగంగా ఆలోచిస్తోంది. ఆర్మీ దగ్గర మొత్తం 50 సిలిండర్లు ఉంటే హంతకుడు తన సిలిండర్లను ఎక్కడి నుండి పొందాడు? రెండవ నిల్వ ఉందా లేదా? డానియల్ ఆగిపోయాడు. అతను